పరారే పరారే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఎలిమినేషన్ రిలేటెడ్ ఎలిమినేషన్ అప్డేట్ ఇచ్చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గట్టిగా, ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ గట్టిగా ఉంటుంది కాబట్టి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇప్పటికే ఆల్రెడీ ఫాలో అయిపోయారు, 2,09,000 మంది ఫాలో అయిపోయారు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్. సో దాంట్లో బిగ్ బాస్ రిలేటెడ్గా అప్డేట్స్ ఉండేది పెడతా ఉంటాను. కంటిన్యూస్గా కాంట్రవర్షియల్ వీడియోలు పెడతా ఉంటాను, ప్రూఫ్లు పెడతా ఉంటాను, రేపు ఏం జరగబోతుందో పెడతా ఉంటాను, ఎలిమినేషన్ అప్డేట్లు పెడతా ఉంటాను. అవన్నీ కావాలి అనుకుంటే ఒకసారి ఫాలో అవ్వండి. 2,09,000 మంది ఉన్నారు, క్లిక్ చేసి ఫాలో అయిపోండి. సో నేను నైట్ రివ్యూ చూడకపోతే ఒకసారి చూడండి, 1.5 లక్షల మంది చూశారు. బాగుంది రివ్యూ, ఓకేనా? చూడండి. ఇప్పుడు సింపుల్, అందరికీ తెలిసిందే, ఎవ్వరు గెస్ చేయలేని ఏం కాదు. నిన్న మొన్న వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పేసా, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఈ వీక్లో. 8 మంది నామినేషన్లో ఉన్నారు. మొన్న 5 మంది ఉన్నప్పుడే డబుల్ ఎలిమినేషన్ అని అందరూ ఉదరగొట్టాం. అలాంటిది ఆ వీక్ లేదు. అలాంటిది 8 మంది నామినేషన్స్లో ఉంటే హౌస్లో 9 మంది ఉన్నారు. ఇంకా డబుల్ ఎలిమినేషన్ లేకుండా ఉంటుందా? ఎవరైనా గెస్ చేయవచ్చు కదా. ఈజీ గెస్, డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. ఈరోజు అయ్యింది. సో డబుల్ ఎలిమినేషన్ అది మాత్రం ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారా? అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినంత మాత్రాన సేవ్ అవ్వాలని ఏమైనా రూల్ ఉందా? 100% ఏమీ లేదు. కానీ దాని రిలేటెడ్ ఏం జరిగింది అనేది క్లియర్గా క్లారిటీ ఇస్తాను. దాంతోపాటుగా ప్రస్తుతానికి ఓటింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 2 మినిట్స్ మాట్లాడుకున్న తర్వాత ఎవరు వెళ్ళిపోయారు అనేది కూడా చెప్తా. సింపుల్, శనివారం ఎపిసోడ్లో ఒకరు వెళ్ళిపోతారు, ఆదివారం ఎపిసోడ్లో ఒకరు వెళ్ళిపోతారు. అది పక్క, అది ఎవరికైనా తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్ అన్న ప్రతిసారి జరిగేది. శనివారం ఎపిసోడ్లో ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు డబుల్ ఎలిమినేషన్ అయినప్పుడు. ఆదివారం ఎపిసోడ్లో ఏం చేస్తారంటే ఆ లిస్ట్ 3లో ఉండే వాళ్ళు మిగతా ఇద్దరు ఉంటారు చూసిన వాళ్ళిద్దరిని నిలబెట్టి వాళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. ఇప్పుడు మన పాయింట్లోకి వద్దాం. ఫస్ట్ అందరికీ తెలుసు ఆమె, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసుకోండి, ఏ ఇన్స్టాగ్రామ్ అయినా ఓపెన్ చేసుకోండి, ఎనీ యూట్యూబ్ ఎనీ ఇన్స్టాగ్రామ్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టుగా ఫస్ట్ పొజిషన్లో నిఖిల్. ఇంకంతే. ఎవరు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఓపెన్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్లో ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా. సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ మిడ్ వీక్లో వచ్చినప్పటికీ, వైల్డ్ కార్డ్గా వచ్చినప్పటికీ తన ఆట తీరుతో తను ఇంప్రెస్ చేసి చిన్నగా అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో గ్రాఫ్ను పెంచుకొని విన్నర్ రేసులో అతను కూడా దూసుకెళ్తున్నాడు. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. డిఫరెన్స్ కొంచెం టైట్గానే ఉంది. స్టిల్ ఈ మధ్యకాలంలో గ్రాఫ్ అయితే కొంచెం నిఖిల్కి పెరిగింది. లాస్ట్ 1 వీక్లో పెద్దగా స్కోప్ లేదు గౌతమ్కి. నిఖిల్కి ఏంటంటే టాస్క్లు పర్ఫార్మెన్స్ అవి ఇవి స్కోప్ వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నారని అందరికీ తెలిసిలేరు. ఉడాలి ఏదో చెప్తున్నాం అంటే నెక్స్ట్ ఉండేది థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? ప్రేరణ గారు ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ గారు. సిక్స్త్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు. సెవెంత్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. సెవెంత్ పొజిషన్లో తేజ ఉన్నాడు. ఇప్పుడు అరే అవినాష్ వెళ్ళిపోవాలి కదరా శనివారం అంటే, శనివారం అవినాష్ వెళ్ళిపోడు. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి, లాస్ట్ సీజన్ నుంచే మొత్తం మార్చేసి కంపు చేసేసారు బిగ్ బాస్. ఏం చేశారు? అంతకుముందు ఎలా ఉండదంటే టికెట్ టు ఫినాలే గెలిచిన వ్యక్తి 14th వీక్లో సేవ్ అవుతాడు. 13th వీక్లో అతను నిజంగానే ఓట్లు పడి సేవ్ అవ్వాలి. లేకపోతే 13th వీక్లో ఎలిమినేట్ అయిపోతాడు విత్ టికెట్ టు ఫినాలే. అది అంతకుముందు ఆ సీజన్లో ఉండేది. సీజన్ 7లో ఏం చేశారు? అంబటి అర్జున్ అనే పర్సన్ టికెట్ టు ఫినాలే గెలిచాడు, కానీ అతనికి తక్కువ ఓట్లు పడ్డాయి 13th వీక్లో. ఆ టైంలో అంబటి అర్జున్ దగ్గర టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి, అది ఏం ఫామ్లోనో ఎలా యూజ్ చేస్తారో, టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి నువ్వు సేవ్. ఎందుకంటే డైరెక్ట్ ఫైనల్ కదా నువ్వు వెళ్ళింది, ఫైనల్కి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు సేవ్ అయిపోయావు. సెకండ్ పొజిషన్లో ఉన్న గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడని గౌతమ్ కృష్ణకి అన్యాయం చేసి గౌతమ్ కృష్ణని తోసేశారు బయటికి. అది జరిగింది. ఆ సీజన్ నుంచి కొత్త ఫామ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజన్లో టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచాడు. అవినాష్కి కూడా సేమ్ ఫామ్లో యూజ్ చేస్తారు. 13th వీక్లో తనకు ఓట్లు తక్కువ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకేసారి నామినేషన్లోకి వచ్చాడు, వచ్చినప్పుడు కూడా ఎలిమినేట్ అయిపోయాడు. అలాంటిది షీల్డ్తో సేవ్ అయ్యాడు. సేమ్ జరుగుద్ది. సేమ్ అదే టికెట్ టు ఫినాలే ఇచ్చి ఉంది కాబట్టి నువ్వు సేవ్ అయిపోతున్నావు. కాబట్టి ఇక్కడ బొక్క ఎవరు పడుతుంది అంటే, ఎప్పుడైనా టికెట్ టు ఫినాలే వల్ల అతను సేవ్ అయిపోవడం వల్ల, ఫస్ట్ పొజిషన్లో లాస్ట్లో ఉన్న పర్సన్ సేవ్ అయిపోవడం వల్ల, మళ్ళీ లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నవాడు వెళ్ళిపోవాలా, లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోవాలా. అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది ఒక్క పర్సన్ వల్ల. టికెట్ టు ఫినాలే అవినాష్ గెలవడం వల్ల జనాలు ఆల్రెడీ ఉంచాలి అని కోరుకొని లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ వచ్చిన వ్యక్తి కూడా వెళ్ళిపోతాడు. అంత టైట్ అనమాట. సో అవినాష్ ఈజ్ సేఫ్. దర్ ఈజ్ నో డౌట్ అవినాష్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్. దానికి రీజన్స్ టికెట్ టు ఫినాలే గెలుచున్నాడు. రెండే రీజన్ వచ్చేసరికి తను లేకపోతే ఎంటర్టైనింగ్గా ఏమో హౌస్ ఉండదు. లాస్ట్ 2 వీక్స్లో 6-5 మెంబర్స్ మాత్రమే ఉండాలి లాస్ట్ వీక్లో. సో ఆ 5 మెంబర్స్తో ఎంటర్టైన్మెంట్ లాస్ట్ వీక్ అంతా బోర్గా ఉంటుంది కాబట్టి తను ఉంటే కొంచెం ఎంటర్టైన్ చేయగలుగుతాడు. దట్టు టికెట్ టు ఫినాలే గెలుచుకున్న వ్యక్తిని ఇంకా లాస్ట్ వీక్ ఎలాగో లాస్ట్ సీజన్లో అదే ఫామ్లో ఇప్పుడు ఫాలో అవ్వకుండా ఉంటారా? ఆటోమేటిక్గా సేవ్. సో ఇప్పుడు శనివారం ఎపిసోడ్లో ఎవర్రా ఎలిమినేట్ అయ్యేదంటే, శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకురా ఉడాలంటే క్లియర్గా
అవినాష్ తర్వాత లీస్ట్ పొజిషన్లో ఓటింగ్ ఉన్నది ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా అదే విధంగా కంటిన్యూ అవుతున్నది టేస్టీ తేజకి. అలాంటి పర్సన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబ్బా, శుక్రవారం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరికి? సినిమాల హీరోలకి సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు కూడా ఫ్రైడే రిలీజ్ అవుతాయి. దాంతోపాటుగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ కూడా శుక్రవారం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ డేనే వాళ్ళకి తలరాత మార్చేది. ఎందుకంటే ఆ రోజు ఎపిసోడ్లో కంటెంట్ వాళ్ళు పాజిటివ్గా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారు. ఆ రోజు ఎపిసోడ్లో ఉత్తర వ్యాసాలు వేసి కొంచెం నిల్ డెస్పరాణం చేశారనుకో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో అలాంటి నిల్ డెస్పరాణం అయింది టేస్టీ తేజ కంటెంట్. నిన్న వచ్చిన దాంట్లో ప్రేరణ గారితో గొడవ, గౌతమ్ కృష్ణతో గొడవ, వీళ్ళిద్దరితో ఇష్యూలు క్రియేట్ అయినాయి. ఆ ఇష్యూలలో గౌతమ్ కృష్ణది టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణది ప్రేరణ గారితో రైట్ ఉంది, టేస్టీ తేజ రాంగ్ ఉంది. సో ఆ ఇంపాక్ట్ శనివారం ఏరే డేస్లో పడితే ఓకే, శుక్రవారమే పడింది. దాంతోపాటుగా టాస్క్ ఫస్ట్ డే ఆడాడు, ఫస్ట్ డేలో 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు బాగాలేదు. తర్వాత మొన్న నిన్నేదో ఒక బ్యాడ్జ్ ఇప్పిస్తే ఆ బ్యాడ్జ్లో కూడా పర్ఫార్మెన్స్ ఏం చేయలేడు పాపం. ఆయన ఏం చేస్తారు, పరిగెత్తుకుంటూ బయట పట్టుకోమంటే అది సిల్లీ టాస్క్ పెట్టరు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా లేదు, ఉన్న కంటెంట్ అంతా నెగిటివ్ కంటెంట్ వచ్చింది. కాబట్టి తనకు శుక్రవారమే 1.5 గంటలో పడే ఓటింగ్ పడలేదు. సో అందరికంటే లీస్ట్ ఉండడం వల్ల శనివారం తను వెళ్ళిపోతాడు. ఫస్ట్ శనివారం వెళ్ళిపోతాడా, అది పక్కన పెట్టేసండి. అతను శనివారం టెస్ట్ తేజ ఎలిమినేటెడ్. ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఉండాలంటే చెప్పాను ఆల్రెడీ, అవినాష్ వల్ల 2nd పొజిషన్, 3rd పొజిషన్, 4th పొజిషన్లో ఉండేవాళ్ళు డేంజర్లో పడతారు. ఇప్పుడు 2nd పొజిషన్లో ఉన్న టెస్ట్ తేజ వెళ్ళిపోయాడు. 3rd, 4th పొజిషన్లో ఉండేవాళ్ళు లాస్ట్ 2గా పెడతారు. 3rd ఎవరున్నారు, 4th ఎవరున్నారు లాస్ట్ 2లో పెట్టి వాళ్ళిద్దరిలో ఒకరు ఆదివారం సాయంత్రం ఎలిమినేట్ కాబోతున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కూడా క్లియర్గా చెప్పేస్తాను. వాళ్ళిద్దరు వచ్చేసరికి పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ గారు లాస్ట్ 2లో నిలబడతారు. పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ గారు లాస్ట్ 2లో నిలబడి వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా క్లియర్గా నా గెస్ ప్రకారం చెప్తా. ఇది జస్ట్ గెస్, 99% ఇదే జరగదు కూడా. ఎవరంటే పృథ్వీరాజ్ వెళ్ళిపోతే కంటెంట్ బాగుంటుందా, విష్ణుప్రియ గారు వెళ్ళిపోతే కంటెంట్ బాగుంటుందా? పృథ్వీరాజ్ వెళ్ళిపోతేనే కుయ్యో మొర్రో అనేసి ఆవిడ బాధపడతారు, ఏడుస్తారు. దట్టు వాళ్ళిద్దరిది లవ్ అఫైర్, గివ్ అఫైర్ ఇంకేమీ లేదు, ఫ్రెండ్స్ అనేసి చెప్పేసి అందరినీ వాట్ ఫ్రెండ్సా, అందరూ బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంటారు, లోపలే ఫ్రెండ్స్ అనేసారు ఫస్ట్ టైం విష్ణుప్రియ గారు. సూపర్, జెన్యున్ మంచి జెన్యున్. అసలు నేను షాక్ అయ్యా. నిజంగా లవ్ స్టోరీ లవ్ అన్నట్టుగా అనుకునేవాడిని, అలాంటిది ఫ్రెండ్స్ అయ్యా మేము అనేసి మాట మార్చేసింది ఆవిడ. ఏది వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఏదైనా జరగవచ్చు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి చెప్పకుంది డైరెక్ట్ ఫ్రెండ్స్ అనేసారు ఆవిడ. ఇంక మనం ఏం చేయలేం, నిజంగా ఫ్రెండ్స్ ఏమో మనమే తప్పుపడ్డాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక వదిలేసేయండి దాని గురించి. కానీ ఓవరాల్గా అయితే ఇప్పటిదాకా జెన్యున్గానే ఉన్నారు ఆవిడ. సో పృథ్వీ వెళ్ళిపోతే ఆవిడ ఖచ్చితంగా బాధపడతారు. సో కాబట్టి డబుల్ ఎలిమినేషన్లో 2nd వెళ్ళిపోబోయే కంటెస్టెంట్ పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ 99%. సో 2 ఎలిమినేషన్స్, ఒకటి శనివారం టెస్ట్ తేజ, రెండోది పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవబోతున్నారు. వాళ్ళిద్దరిని ఏదైనా మిస్ అయితే, ఒక 1-2% మిస్ అయితే పృథ్వీరాజ్ కాకుండా ఉంటే విష్ణుప్రియ గారు వెళ్ళిపోతారు. ఏరా విష్ణుప్రియ గారు వెళ్ళిపోతారు. టేస్ట్ ఏంది అర్థం కాలేదురా ఏంది చెప్పాలనుకుంటున్నా, మా వాడు ఏదో చూపిస్తూ ఉండు. 2nd వచ్చేసరికి పృథ్వీరాజ్ వెళ్ళిపోతాడు డబుల్ ఎలిమినేషన్లో, లేదా మిస్ అయితే విష్ణుప్రియ గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 95% పృథ్వీరాజ్ అయ్యా. ఎందుకంటే మనం ఎలా చూసుకున్నా పృథ్వీరాజ్ వెళ్ళిపోతే విష్ణుప్రియ గారి కంటెంట్ బాగుంటుంది. విష్ణుప్రియ గారికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది బయట కూడా. దాంతోపాటుగా విష్ణుప్రియ గారికి ఫాలోయింగ్ బయట బాగుంది, ఈ రిలేటెడ్గా చూసుకున్న వర్కౌట్ అవుద్ది. ప్లస్ కంటెంట్ పరంగా చూసుకున్నా కూడా పృథ్వీరాజ్ వెళ్ళిపోతేనే భయంకరమైన ఏడుపు కంటెంట్, బాధపడే కంటెంట్ వస్తుంది విష్ణుప్రియ గారు రిలేటెడ్గా. లేదు పృథ్వీరాజ్ కాకుండా విష్ణుప్రియ గారు వెళ్ళిపోతే పృథ్వీరాజ్ నుంచి అంత ఎమోషనల్ కంటెంట్ కూడా రాదు, కష్టం. అది నాకు అనిపిస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇది తెలుగు వర్సెస్ కన్నడ అనేది కూడా పృథ్వీరాజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకొకరే నిఖిలే ఉంటాడు, ఇలాంటివి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ ఓటింగ్లో కూడా తక్కువే ఉంది, అది జరగబోతుంది. పృథ్వీ అండ్ టెస్ట్ తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, 99%. ఆ 1% ఛాన్సెస్ విష్ణుప్రియ గారికి ఉన్నాయి. ఏదైనా చేంజెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో క్లియర్గా చెప్పేస్తాను, మళ్ళీ వీడియో చేయకుండా అంతకుమించి ఏమీ లేదు. మీరేమనుకుంటున్నారు, మీరు చెప్పండి, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీకు అనిపిస్తుంది? నిఖిల, గౌతమ, నబీల, ప్రేరణనా, విష్ణుప్రియ గారా, ఇంకెవరు అనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? పృథ్వీ ఒకవేళ ఎలిమినేట్ అయితే అది ఫెయిరా అన్ఫెయిరా? టెస్ట్ తేజ అయితే ఎలిమినేట్ ఇంకంతే. పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోతాడు 99%. ఒకవేళ పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యి టెస్ట్ తేజ ఎలిమినేట్ అయితే అది ఫెయిరా అన్ఫెయిరా? అన్ఫెయిర్ కదరా, అన్ఫెయిరా? కామెంట్ చేయండి, చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అందరికీ రిప్లై ఇస్తుంటా. మీరు బెస్ట్ మెసేజ్ చేయండి, రిప్లైలు ఇవ్వకపోతే పడండి, ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది, 4 లక్షల మంది ఉంటారు. సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇది ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్. 2,09,000 మంది ఉంటారు, క్లిక్ చేసి అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.